హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆగమ్మా, ఎప్పుడు నమస్కారం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బోర్ హిందీ తెలుగు కుక్ టాక్. నువ్వు మొత్తం తెలుగులో మాట్లాడు, వాళ్ళందరూ ఇష్టపడతారు నువ్వు తెలుగులో మాట్లాడు. తెలుగు నుంచి టాకింగ్ करते मैं తెలుగు నుంచి టాకింగ్ करते मैं తెలుగు హిందీ ఇంగ్లీష్ చూసారా, 3 లాంగ్వేజ్ మాట్లాడుతుంది. మీకోసం ఎన్ని తిప్పలు పడుతుందా పాపం. आज तुम क्या बना रहे हो చెప్పు. ఇవాళ నేను దొండకాయ కొబ్బరి కారం చేస్తున్నా. ఓకే, కొబ్బరి కారం ఒక్క టైం బనాయతనా? ఒట్టి కొబ్బరి కారం రెసిపీ చూపించా నేను. ఇవాళ దొండకాయ కొబ్బరి కారం చూపిస్తా. సరే. నీకు తెలుసా దొండకాయ కొబ్బరి కారం? దొండకాయ ఫ్రై తెలుసు, ఓకే. దొండకాయ కర్రీ తెలుసు, బట్ దొండకాయ కొబ్బరి కారం అయితే తెలియదు. సో ఇప్పుడు నేను చేస్తాను. దొండకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. సో మీరందరికి కూడా చూపించేస్తాను, వచ్చేయండి. సో దొండకాయ కొబ్బరి కారం ఇవాళ రెసిపీ. సో దానికి కొంచెం మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. ఓకే, దొండకాయకు డీప్ ఫ్రై కడితే దొండకాయ అన్ని సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నారు. ఇత కొంచెం కూడా వాటర్ ఉండొద్దు, కట్ చేసి కొంచెం ఆరపెట్టుకోవాలి. ఓకే, డ్రై కర్ దియా సో దట్ वो अच्छे से डीप फ्राई हो. చూడు రీత, ఆయిల్ కాగింది కదా, స్లోలీ డీప్ ఫ్రై కన్నా. స్లోలీ ఏం లేదు, హై ఫ్లేమ్ లోనే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇవి 1/2 kg దొండకాయ. నీకు తెలుసా, నువ్వు ఎప్పుడైనా తిన్నావా దొండకాయ కొబ్బరి కారం? కొబ్బరి కారం తినవద్దు. కొబ్బరి కారం తిన్నావా? తినలే. that time you ఒకసారి నేను చేసా కదా. ना हम लोग कैसे डोंडाकाय बनाते हैं, यू आर डीप फ्राइंग ना, हम इसको थोड़ा वाटर डाल के बॉईल कर देते विद सॉल्ट. ओके, देन इसको तवा में ऑयल अच्छा डालो, नॉट टू मच, लिटिल ऑयल डालो एंड पूरा फुल मसाला मिक्स करो एंड तवा में फ्राई करो. तुम 1 टाइम ट्राई करो वैसे. ओके सुपर टेस्टी लगता है. अन्य मसाला सॉल्ट, पेपर, चिली सब चीज डालो, गरम मसाला, कोरिएंडर मसाला सब डाल के तवा फ्राई करो. సో ఆల్సో టేస్టీ. ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, అందులో మనము డీప్ కర్ ఢక్ దో కదా. నో, ఓపెన్ పెట్టాలి. ఎందుకంటే మనం మూత పెట్టాం అనుకో అందులో నుంచి వాటర్ పడుతుంది కదా, అందుకని ఫ్రై కాబట్టి మనం అసలు అట్లా పెట్టద్దు. సరే, ఓ టైం लगता 5-10 మినిట్స్ తర్వాత దిఖాతే సో ఇన్ బిట్వీన్ ఆల్మోస్ట్ ఇవి చూడు ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కదా. చూడు, ఇవి దొండకాయ మనవి ఫ్రై అయితే దగ్గరకు వచ్చేసింది, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కొంచెం అంటే క్రిస్పీగా ఉంటాయి కదా అందుకని. ఓకే, జస్ట్ జైసే यहाँ का पार्टीज में होता है అట్లా. ఇది మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు, చాలా ఇష్టం. यहाँ का साउथ इंडिया में ऐसे रहता है బెండకాయ కొబ్బరి. బెండకాయ పల్లీలు వేసి చేస్తారు ఇది. అది ఒకసారి ఆ బెండకాయ కూడా చూపిస్తా. डोंडाकाय का भी होता है कारम सही. मैं खाई हूँ I have eaten in only in functions. ఓకే, I think గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇవి ఇప్పుడు మనం తీసేసుకున్నాం. ఓకే, సరే. చూడు ఇట్లా వేస్తుంటే సౌండ్ ఎట్లా వస్తుంది, క్రిస్పీ. సో ఇవాళ నేను ఈ దొండకాయ కొబ్బరి కారం ఎందుకు చేస్తున్నా తెలుసా? ఎందుకంటే మా ఇంట్లో ఇవాళ సాంబార్ కాబట్టి సైడ్ డిష్ కి చేస్తున్నా అనమాట. ఈ రోజే సాంబార్ అండ్ రైస్. సాంబార్ చేస్తున్నా, అందుకని మనం ఇప్పుడు కొబ్బరి కారం చూపిస్తా ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి. ఇక నేను ఇవి 2 కుడకలు తీసుకున్నా, ఎండు కొబ్బరి చిప్పలు 2 తీసుకున్నా. సరే, స్మాల్ కట్ करके ऐसा किया గ్రైండ్ చేసిన. అసలు అయితే తురుము పట్టచ్చు, కానీ చాలా గట్టిగా ఉండేసరికి రాలేదు తురుము పట్టడానికి. ఛానల్లో కొబ్బరి కారం రెసిపీ అయితే ఉంది, కానీ మనం లింక్ లగా దేతే. ఈ కొబ్బరి కారంలో కొంచెం జీలకర్ర, పిచ్చి జీలకర్ర, పచ్చి జీలకర్ర, మన ఆయన పచ్చి జీలకర్ర. ఇగో ఒక 2 స్పూన్స్ ఉప్పు, ఒక 2 స్పూన్స్ ఎండు కారం, వెల్లుల్లిపాయ కూడా. వెల్లుల్లిపాయ పొట్టు తీసుకొని, ఇగో పెద్దది కాబట్టి నేను ఒక 2 వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. ఎక్కువ వేసామనుకో ముద్దగా అయిపోతుంది.
మీరు చిన్నవి అయితే ఒక 4 వేసుకోవచ్చు, చిన్న అయితే పెద్దవి కాబట్టి నేను 2 వేసుకున్నా. ఓకే, దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకొస్తా. మన కొబ్బరి కారం రెడీ. చూడు, ఇది వేడి అన్నంలోకి ఒట్టిగా ఇలా కొబ్బరి కారం వేసుకొని తిన్నా కానీ సూపర్ ఉంటుంది తెలుసా. సో ఇప్పుడు మనం ఇంకేం చేయాలో చూపిస్తా. ఓకే, అందులోకి కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర ఆవాలు, ఇవి మంచిగా వేగాలి. ఓకే, గార్లిక్ డాల్ సక్తే వేగాలి. వేగిన తర్వాత వేద్దాం, జల్దీ అయిపోతుంది. तुम लोग का सब में तालिंपो रहता ना? అన్నిట్లో చెయ్యం రీత, కొన్నిటికి చేస్తాం. ఇప్పుడు పచ్చళ్ళు కొన్ని ఉన్నాయి అనుకో, వాటికి ఏమి ఎక్కువ తాలింపు చేయం. కరివేపాకు కూడా వేసి नहीं तो फुल कैमरा में आता, అందుకనే. సో ఇప్పుడు మనం వేయించి పెట్టుకుని దొండకాయలు వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, మనం పట్టి పెట్టుకున్న కొబ్బరి కారం ఉంది కదా, అది ఇందులోకి వేసేసుకోవడం. ఇది పక్కా తెలంగాణ డిష్ और ఆంధ్ర డిష్ అంటే నేను సగం ఆంధ్ర సగం తెలంగాణ. మిక్స్ లైక్ పొడి ఆంధ్ర డిష్ కదా. కొబ్బరి కారం అదైతే ఆంధ్ర డిషే. చూడు ఎలా కనబడుతుంది రీత, చాలా టేస్టీ. స్మెల్ కూడా చూడు ఎంత మంచిగా వస్తుంది. సో ఇది స్పెషల్ డిష్, స్పెషల్. చూడు, మన ఫ్రై అయితే అయిపోయింది, ఇంకా అయిపోయింది. దొండకాయ కొబ్బరి కారం రెడీ. సరే, చాలా ఈజీ రెసిపీ. చూడు, టేస్టీ కూడా, టేస్టీ క్రిస్పీ. ఇక చూడు కనబడుతుందా? చూడు तो దగ్గర, जिसको भी वो टेस्टी, జూమ్ చేయి కొంచెం. फुल, जिसको टेस्टी भी नहीं लगता वो भी खाता. అదే కదా, అసలు దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేసుకొని తినచ్చు. तो చాలా स्मेल మంచిగా आ रहा, मेरे को भूख लग रहा है. चलो चलो చలో చలో. यम्मी लग रहा है. క్రిస్పీగా చాలా చాలా టేస్ట్. నేను చెప్పొద్దు, నేను చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బాలా ఉంటది. నేను చేసిన చాలా 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 సూపర్ స్మెల్, టేస్టీ, యమ్మీ. అది కొబ్బరి కారం వల్ల. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.